మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏపీ రాజకీయాన్ని సినిమాలతో పోల్చుతూ ఒక అదిరిపోయే డైలాగ్ కొట్టారు. సినిమా అంతా విలన్తో తన్నులు తిని క్లైమాక్స్లో హీరో గెలుస్తాడు. మా జగన్, మా వైసీపీ పార్టీ అలాంటి హీరోనే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంటే 10 ఏళ్ల పాటు వైసీపీ తన్నులు తిని చివర్లో గెలుస్తుందని ఆయన ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ అమర్నాథ్ ఇంకా ఏ 1980ల నాటి పాత సినిమా రోజుల్లో బతుకుతున్నారో కానీ పాపం ఆయనకు నేటి ట్రెండ్ అస్సలు తెలిసినట్లు లేదు. ఈ రోజుల్లో విలన్ కొడుతుంటే దెబ్బలు తింటూ క్లైమాక్స్ దాకా ఏడ్చే నీరసమైన హీరోలను థియేటర్లలో జనమస్సలు భరించడం లేదు. విలన్పై ప్రతి అడుగులోనూ మైండ్ గేమ్ ఆడుతూ బుద్ధిబలంతో పైచేయి సాధించే స్మార్ట్ హీరోల సినిమాలు ఇప్పుడు సూపర్ హిట్ అవుతున్నాయి. అమర్నాథ్ చెప్పిన సినిమా లాజిక్ను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అప్లై చేసి చూస్తే ఇక్కడ సీన్ పూర్తిగా రివర్సులో నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా మైండ్ గేమ్ ఆడుతూ పక్కా ప్లానింగ్తో దూసుకుపోతుంటే హీరో అనుకుంటున్న జగన్ రెడ్డి మాత్రం సెకండ్ హాఫ్లో వచ్చే ఓ కామెడీ విలన్ తరహాలో మారిపోయారు. ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని తానే స్వయంగా కుట్రలు పన్నడం, తీరా చూస్తే ఆ కుట్రలలో తానే అడ్డంగా దొరికిపోవడం చూస్తుంటే ప్రజలకు బోలెడంత వినోదం లభిస్తోంది. స్క్రిప్ట్ లేకపోతే మాట్లాడలేక పక్కనున్నవారు చెబితే కానీ డైలాగులు గుర్తురాని పరిస్థితి చూశాక కూడా అమర్నాథ్కు అలా ఎలా చెప్పాలనిపించిందో. నిజానికి సినిమాలో ప్రతి అడుగులోనూ తప్పులు చేస్తూ ప్రజలను వేధిస్తూ క్లైమాక్స్లో అడ్రస్ లేకుండా పోయే క్యారెక్టర్ విలందే. గత 5 ఏళ్ల పాలనలో చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మద్యం కుంభకోణాలు, ఇసుక దోపిడీలు వంటి విలనిజం చూసే ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి థియేటర్ నుంచి బయటకు పంపించేశారు. ఇప్పుడు విపక్షంలోకి వచ్చాక కూడా నియోజకవర్గాల్లో అలజడులు రేపడం, విగ్రహాలు కూల్చడం వంటి ఫ్యాక్షన్ ఐడియాలతో మళ్లీ పాత విలన్ బుద్ధులనే ప్రదర్శిస్తున్నారు. తాను సేఫ్ జోన్లో ఉంటూ సొంత పార్టీ ఇన్ఛార్జీలను కేసుల ట్రాప్లోకి నెట్టేస్తున్న ఈ టెక్నిక్ ఏ సినిమా హీరోకు ఉండదు. సినిమా ఏదైనా ఎండ్ కార్డు అనేది విలన్ పతనంతోనే ముగుస్తుంది. గుడివాడ అమర్నాథ్ గారు ఊహించుకుంటున్నట్లు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అంతంతోనే క్లైమాక్స్ ఉంటుంది. పగ, ప్రతీకారం, కుట్రలతో సాగే వైసీపీ స్క్రిప్టుకు ప్రజలెప్పుడో విసిగిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ డ్రామాకు పక్కాగా శుభం కార్డు పడడం, విలన్ గ్యాంగ్ శాశ్వతంగా తెరమరుగు కావడం ఖాయమని అనుకోవచ్చు.